పూర్వం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూర్చొని, ముఖ్యంగా అమ్మాయిలు, ఇండోర్ గేమ్స్ అన్ని గవ్వలతోనే ఉంటాయి. 4 గవ్వలు ఉంటే బ్రహ్మాండం, భగవతత్వం తెలుసుకోవచ్చు. ఎలాగో తెలుసా? వైకుంఠపాళి. ఇప్పుడు వచ్చిన కొత్త ల్యాడరు అండ్ స్నేక్స్ దిక్కుమాలిన మాటలతో వచ్చిన వైకుంఠపాళి కాదమ్మా, అది పీకవతలు బారేయండి. పాత వైకుంఠపాళీలు దొరికితే పాత క్రీడా స్థలాల్లో కొనుక్కోండి, దాని రహస్యం తెలుస్తుంది. 41 గళ్ళు ఓ నిచ్చెన ఉంటుంది, అది 61 వరకు ఉంటుంది. 41 నుంచి 61 ఏముంటున్నాయో గమనించండి. నిచ్చెన కాదు, నేను నిచ్చెనెక్క వాటర్ ట్యాంక్ దగ్గర వేసుకుంటే నిచ్చెనెక్కుతో పెద్ద విషయం కాదు. ఇక్కడ నిచ్చెనెక్కాను గొప్ప చెబుతా పెట్టి, నిచ్చెనేమిటి? కింద ఏముంది? యజ్ఞం. 41లో యజ్ఞం అని ఉంటుంది, 61లో స్వర్గం అని ఉంటుంది. అది హిందూ తత్వం. నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెడతావని నేర్పారు, నిచ్చెనెక్కుతావని కాదు అక్కడ. అది ఆ మాటల ద్వారా తెలిసింది. ఓ, యజ్ఞం చేస్తే స్వర్గానికి వెడతావు అనే విషయం 3 ఏళ్ల వయస్సులో పిల్లలకి తెలిపిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష. వాడు తెలిసిపోయింది అంటే నిచ్చెనెక్కడం కాదండి. వాడు నిచ్చెనెక్కానంటే మనం కూడా ఏం చేయాలి? నిచ్చెనెక్కడం కాదురా సన్నాసి, చూడరా అక్కడ ఉండే మాటలు. యజ్ఞం, ఋషులు గడ్డాలవి ఉన్నాయి చూడు, యజ్ఞంలో ఏదో అలా యజ్ఞం చేస్తే స్వర్గానికి వెడతాం. ఓ, యజ్ఞం చేస్తే స్వర్గానికి వెడతాము, అందుకని వాడు కూడా యజ్ఞం చేస్తాడు. అప్పుడు పర్యావరణం బాగుంటుంది. అంతేకాదు 63వ గడికి వెళ్ళండి. 61కి వెళ్ళాడుగా, 2 వేసి 63కి వెళ్ళమనండి. అక్కడి నుంచి 83, 20 గళ్ళమ్మ. 20 గళ్ళు నిచ్చెన ఏముంటుందో తెలుసా? భక్తి, బ్రహ్మలోకం అని ఉంటుంది. 63వ గళ్ళలో భక్తి ఉంటుంది, 83వ గళ్ళలో బ్రహ్మలోకం ఉంటుంది. పక్కా ధారణ. మనకి ధారణ బ్రహ్మరాక్షసుడి బిరుదం. వైకుంఠపాళ్ళు చూసుకోండి, అంకెల్లో తేడా ఉండదు. 63, 83. 63లో భక్తి అని ఉంటుంది. ఓ భక్తుడు ఏదో దండం పెడుతున్నట్టుగా ఉంటుంది. బ్రహ్మలోకం, చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెడతావని ఒకటి. 63 నుంచి 83, 20 గళ్ళు ఎక్కాడు. ఎలాగా? భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెడతావని ఒకటి. ఇంకా అద్భుతమైన విషయం, 63 నుంచి 65కి వెళ్ళండి. 63లో ఎక్కలేక 65కి వెళ్ళండి అనుకోండి. 65 నుంచి 105కు ఉంటుందమ్మా, 40 గళ్ళు. వైకుంఠపాళి మొత్తంలో పెద్ద నిచ్చెనదే 40 గళ్ళు, అంతకంటే పెద్ద నిచ్చెన లేదు. అక్కడ ఏముంటుందంటే 105వ గళ్ళలో మహాలోకము అని ఉంటుంది, 65వ గళ్ళలో చిత్తశుద్ధి అని ఉంటుంది. నువ్వు జీవితంలో చిత్తశుద్ధిగా ఏం ఆలోచించావో అదే మాట్లాడుతూ, ఏం మాట్లాడావో అదే చేస్తూ, మనస్సు మాట చేత ఒకటే ఉండే విధంగా చిత్తశుద్ధితో ఉంటే మహాలోకాలన్నీ నీవే అని 3 ఏళ్ల పిల్లాడికి నేర్పిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక భాష తెలుగు భాష. ఈ ఆటలు వేళ మానేసి వైకుంఠపాళి మానేసి వీడియో గేమ్స్ అని మొదలెట్టాను. ఇక్కడ పబ్జీ గేమ్ అని మొదలెట్టాం. వాడు తెల్లారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు భావోద్వేగాన్ని పెంచే క్రీడలే కానీ భావ సంస్కారాన్ని పెంచే క్రీడల్ని లేవండి. గమనించండి దయచేసి. పిల్లల్లో సంస్కారాన్ని నేర్పాలి, ధైర్యాన్ని నేర్పాలి, ఆత్మవిశ్వాసం నేర్పాలి. ఇందులోనే ఇంకో మాట, 105 గళ్ళలోకి వెళ్ళాక నేను 105కి వెళ్ళా అంటాడు. గర్వం వస్తుంది. ఎందుకంటే 121 ఉన్నవి, 11 121, 11 ఎందుకంటే ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఎవరైతే 3 నియమాలు పాటించి ఏకాదశి వ్రతాన్ని 11 సంవత్సరాలు చేస్తారో వారికి వైకుంఠం ఖాయం. అది వైకుంఠపాళి ఆట, దాని పేరే అది. పాళి అంటే పందెం, పాళి అంటే పందెం అండి. వైకుంఠపాళి అంటే వైకుంఠం కోసం ఆడే పందెం ఆట.